నాకు శిక్ష పడడం తర్వాత ముందుగా నీకు శిక్ష పడకుండా చూసుకో. అనుకున్నా ఏదో దొరుకుతుందని గ్రహించా. ఎంతైనా బాబాని కదా. నా రహస్యాలని తెలుసుకున్న మిమ్మల్ని రహస్యంగానే చంపేస్తా, కానీ నా చేతులకు మట్టి అంటకుండా మట్టిలో కలిపేస్తా. మిమ్మల్ని నమ్ముకున్న ఆడవాళ్ళకి, గోపికలకి ఎంత మోసం చేశారా? ఒరే పిచ్చోడా, నమ్మినోళ్ళను కదరా మోసం చేసేది. అదే ఈజీ. ఎక్కడా లేదురా మోసం. ఈ ప్రపంచమే మోసం. మేము నిజమైన బాబాలం కాదు, మీరు నిజమైన భక్తులు కారు. అంతెందుకురా, మీరు కూడా ఏదో ఆశించవచ్చారు కదరా మా దగ్గరికి. మేం మీలాగా క్రూరులం కాదు. ఇక్కడ చంపేసినట్టున్నారా? నిన్ను వదలనురా, నీకు శిక్ష పడేలా చేస్తా. ఒరేయ్, పట్టుకోరా వాళ్ళని. పట్టుకోరా. అలా పారిపోయి పారిపోయి వస్తుండగా నన్ను చూసి ఆవేశపడి నువ్వు పరిగెత్తావు, నేను నిన్ను చూసి పరిగెత్తా. మంచితనానికి మారుపేరైన నన్ను మా ఊరిలో లేకుండే చేశాడు ఆ యదవ. మొత్తానికి మనం కలిసాం బాసు. మన కథలు వేరేనా, ప్రయాణం మాత్రం ఒక్కటే. నెక్స్ట్ ఏం జరుగుతుందో, మన ప్రయాణం ఎక్కడి దాకా సాగుతుందో ఆ దేవుడికే తెలియాలి. అన్నా ఫోన్ వచ్చింది. ఆ శంకర్, ఏంటి సంగతి? నమస్తే అన్న. ఇద్దరు అమ్మాయిలు ఫ్రెష్, ఇప్పుడే పట్టుకున్నాం. అరే నువ్వు సామాన్యుడు కాదురా భయ్. 2 పల్లెటూరి నాటు పిట్టలు పిట్ట పిట్టలాడిపోతున్నాయన్న. గట్లనా? చాలా రోజుల తర్వాత ఒక మంచి పని చేసినావు. ఫోటోలు పంపి చూస్తా. ఫోటోలు అప్పుడే తీసినా అన్న, నీకు ఇప్పుడే పంపిస్తా చూడు. ఆ, మ్. హ. అరే ఏమున్నారా పోరీలు? ఆ? వీళ్ళని రెడీ చేస్తే ముంబై మోడల్స్ అని మించిపోతారా భయ్. అన్నా మరి అది ఓ అదా, ఎంత కావాలో చెప్పరా భయ్. అన్న ఒక్కొక్కరికి 10,000, మొత్తం 20,000 అన్నా. తుని అబ్బా, 20 ఏంద్రా? 50. ఇప్పుడే నీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, అర్జెంటుగా పట్టుకొచ్చేయి. థ్యాంక్స్ అన్న.